నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, నా భూమికి పాసు పుస్తకం ఇవ్వకపోతే ప్రాణత్యాగం చేస్తానని పెదపారుపూడి గ్రామానికి చెందిన బాధితురాలు గంటా సుశీల అన్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద సుశీల మీడియాతో మాట్లాడారు. నా భూమి పాసు పుస్తకం ఇచ్చేందుకు పెదపారుపూడి మండల రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వైసీపీ నాయకుల మాటలు విని తన పాసు పుస్తకం ఇచ్చేందుకు వెనుకాడుతున్నారన్నారు. కొందరు రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున మామూళ్లు అడుగుతున్నారన్నారు. కౌలుదారురాలు బండి విజయకుమారికి పట్టా ఇచ్చేందుకు అధికారులు చూస్తున్నారన్నారు. కౌలు చేస్తున్న విజయకుమారికి పట్టా ఇచ్చే అవకాశం లేదని గుడివాడ న్యాయమూర్తులు తేల్చి చెప్పారన్నారు. తనకున్న 48 సెంట్ల పొలాన్ని దున్నుకోకుండా వైసీపీ నాయకులు అధికారుల ద్వారా అడ్డుపడుతున్నారన్నారు. డిప్యూటీ తహసీల్దార్ తనకు పట్టా దారు పాసు పుస్తకం ఇచ్చేందుకు అడ్డుపడుతున్నారన్నారు. తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నానన్నా. స్కీమ్ వర్కర్ల అక్రమ తొలగింపులను ఆపాలంటూ కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటిసి నాయకులు మాదల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లపై రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయన్నారు. ఎవరైనా తప్పు చేస్తే షోకాజ్ నోటీసులు ఇవ్వవచ్చు కానీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని అధికారులు చెబుతున్నారన్నారు. అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం కార్మికులను, స్కూలు శానిటైజర్ కార్మికులను వేధిస్తున్నారన్నారు. అంగన్వాడీ వర్కర్ల జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి ఎ రమాదేవి మాట్లాడుతూ స్కీము వర్కర్లను అక్రమంగా తొలగించడం తగదన్నారు. మధ్యాహ్నం పథకం జిల్లా సంఘ అధ్యక్షురాలు సమ్మక్క మాట్లాడుతూ 3,000 రూపాయలు గౌరవ వేతనం తీసుకునే వాళ్లపై చర్యలు తీసుకుంటామని వేధిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో సిహెచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పెడన పట్టణంలోని 6వ వార్డు దళితవాడలో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్తత సడలింది. గత నెల 21న దళితవాడలోని ప్రభుత్వ స్థలంలో ఒక వర్గం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయగా మరో వర్గం వ్యతిరేకించడంతో అప్పటిలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపచేసి పరిస్థితిని చక్కబరిచారు. అప్పటినుంచి అక్కడ పోలీసు పికెట్ కొనసాగుతోంది. పోలీసులు పలుమార్లు ఇరువర్గాలను సమావేశపరచి చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం అర్ధరాత్రి ఒక వర్గానికి చెందిన మహిళలు అంబేద్కర్ విగ్రహం చుట్టూ పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. పికెట్లో ఉన్న కానిస్టేబుల్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్ద సంఖ్యలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పిల్లర్ల నిర్మాణం నిలుపుదల చేయాలని మహిళలకు చెప్పగా అందుకు వారు నిరాకరించి ఆందోళనకు దిగారు. మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకున్నాక పిల్లర్ల నిర్మాణం చేపట్టాలని పోలీసులు సూచించగా మహిళలు ససేమిరా అన్నారు. పిల్లర్లు నిర్మించే తీరుతామని మహిళలు భీష్మించారు. ఈ సందర్భంగా పోలీసులు, మహిళలకు వాగ్వివాదం జరిగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మున్సిపల్ పోలీసు, రెవెన్యూ అధికారులు మహిళల తాలూకా పెద్దలతో సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకు చర్చలు జరిపారు. 2-3 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో పెద్దల సూచన మేరకు మహిళలు ఆందోళన విరమించారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా విధానం ద్వారా 10th, ఇంటర్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని ఇన్ఛార్జి డిఆర్ఓ శ్రీదేవి అధికారులకు సూచించారు. సోమవారం విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ వివిధ కార్యాలయాల్లో ఉద్యోగులు పదోన్నతుల కోసం దూర విద్యా విధానం ద్వారా 10th, ఇంటర్ కోర్సులు చేస్తున్నారన్నారు. పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ రాజు మాట్లాడుతూ ఏ విధమైన విద్యార్హత లేకున్నా 14 ఏళ్లు నిండిన వారు 10వ తరగతిలో ప్రవేశానికి అర్హులన్నారు.
10వ తరగతి పాసైన విద్యార్థులు ఇంటర్ కోర్సులో చేరవచ్చన్నారు. ఈ నెల 28వ తేదీలోగా రుసుము చెల్లించి 10 ఇంటర్లో ప్రవేశం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఓతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పేద విద్యార్థులను ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలకు ఎదగగలుగుతారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్పాల్ అందించిన ల్యాప్టాప్ను సోమవారం పేద విద్యార్థిని ఎం లహరికి అందచేశారు. 70,000 విలువ గల ఈ ల్యాప్టాప్ విద్యార్థినికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్పాల్ పేద విద్యార్థులకు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఫణికుమార్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. బాల్యం నుంచి విద్యార్థులకు మొక్కల పెంపకంపై అవగాహన కలిగించాలని సబ్ రిజిస్ట్రార్ జగన్మోహనరావు అన్నారు. సోమవారం తన కార్యాలయం ఎదురుగా ఉన్న స్టార్ స్కూల్లోని విద్యార్థులకు జగన్మోహనరావు 200 మొక్కలు పంపిణీ చేశారు. విద్యార్థులు తమ ఇళ్ల వద్ద మొక్కలు నాటి పెంచాలన్నారు. మొక్క ఎదుగుదలతో పాటు పిల్లలు కూడా ఎదుగుతూ ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరామ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. తాళ్లపాలెం పంచాయతీ నివాసి వల్లభనేని వాకాలమ్మ శనివారం నా కొడుకు కోడలు నన్ను చూడటం లేదు, నన్ను బాగా చిత్రహింసలు పెడుతున్నారు అని మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ అమిరెడ్డి రజనీ గారిని కలిసి తన బాధలు చెప్పుకుంది. ఆవిడ వెంటనే స్పందించి కొడుకు కోడల్ని సోమవారం తన జాతీయ కార్యాలయానికి పిలిపించినారు. ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ఫ్యామిలీని కలిపారు. ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇనకుదురుపేటలో పివిఆర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య సేవా శిబిరాన్ని మంత్రి ప్రారంభించి ప్రసంగించారు. టీడీపీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ స్లమ్ ఏరియాల్లో ఉండే పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు అందచేయడం ముదావహమన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము, టీడీపీ నగర అధ్యక్షుడు ఎన్డి ఇలియాస్ పాషా, టీడీపీ రూరల్ పార్టీ అధ్యక్షుడు కుంచే నాని తదితరులు పాల్గొన్నారు. పివిఆర్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు సమీరా, సల్మా, ప్రదీప్, సంజయ్, వినయ్ పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.